ఈ ఫ్రీ టికెట్ ఇంత పని చేసి పెడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక ఈ వర్షాల వల్ల ఇంటికి వెళ్ళక 3 వీక్స్ అవుతుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే వర్షాలు భారీగా పడుతున్నాయి. కానీ ఈసారి ఇంటికి పక్కా వెళ్ళాలి, వర్షం కాదు కదా తుఫాన్ వచ్చినా ఆగకూడదని ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయ్యాను. ఇక బస్ లో సీట్ దొరికిందనే హ్యాపీనెస్ 2 సెకండ్స్ కూడా లేదు. ఎందుకు అంటే ఈ సౌండ్స్ కి హెడ్ఏక్ ఎక్కువ అయిపోయింది. ఇక అలా అతి కష్టంతో మదనపల్లికి అయితే రీచ్ అయిపోయాను. ఇక నేను బెంగళూరులో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటికి రీచ్ అయ్యే వరకు మా మమ్మీ సైడ్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి. అది వేరే విషయం అనుకోండి. కానీ ఈసారి కాల్ చేసి ఎక్కడున్నావని అడగకుండా మదనపల్లిలోనే ఉండు, నేను కూడా వస్తున్నానంది. నువ్వు ఎందుకు మమ్మీ రావడం, నేనే వచ్చేస్తాగా అని చెప్పా. లేదు కొంచెం వర్క్ ఉంది సో వస్తున్నా అని చెప్పారు. లాస్ట్ గా వర్క్ ఏదో చెప్పాక నాకైతే నవ్వు ఆగట్లేదు. ఆ వర్క్ ఏంటో చెప్తే మీరు కూడా నవ్వుతారు. అదేంటో తెలుసా, జస్ట్ అల్లం కోసం మా మమ్మీ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చింది. అలా అని మా ఊర్లో దొరకదేమో అనుకుంటారేమో, అసలు కాదు మా ఊర్లో అన్ని దొరుకుతాయి. కానీ మా ఊర్లో బాలేదంట, అందుకు మదనపల్లికి వచ్చింది మా అమ్మ. మళ్ళీ మా అమ్మని అడిగా, నువ్వు ఎందుకు మమ్మీ రావడం, డాడీకి చెప్పినా తెస్తారు కదా అని. ఈ మాటకు మా అమ్మ ఇచ్చిన ఆన్సర్ కి నాకు మాటలు రాలేదు. అంతగా ఏం చెప్పిందో తెలుసా, బస్సుకి ఏమైనా టికెట్ కట్టాలా ఏంటి, ఎలాగో ఫ్రీ బస్సే కదా, ఇంట్లో ఉండి ఏం చేయాలి అని చెప్పి వచ్చాను అని చెప్పింది. అప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా, ఓడి అమ్మాయి ఫ్రీ టికెట్ వల్ల పెద్ద పంచాయతీ వచ్చి పడిందే అనుకున్నా. ఇంకా ఫ్రీ టికెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే అందరూ కొట్టుకుంటారు దొబ్బుకుంటారు సీట్ల కోసం అనుకున్నా. తీరా చూస్తే మా బస్ లో లేడీసే ఎక్కువ మెంబర్స్ లేరు. ఇక ఇంటికైతే సేఫ్ గా రీచ్ అయిపోయాం. ఈ వీడియో కిన్నే ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.